వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈ రోజే లాస్ట్ డేట్. తెలంగాణ దోస్ 2026 సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈ రోజే లాస్ట్ డేట్. సో, ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే డేట్ ఎక్స్‌టెండ్ అయితదా? అండ్ మనము వెబ్ ఆప్షన్స్‌ని ఎడిట్ చేసుకోవచ్చా అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ దోస్ 2026 సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా తెలంగాణ దోస్ నుండి ఎట్లాంటి అప్డేట్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం మంచి అప్డేట్స్, మంచి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి ఏ వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కూడా మిస్ కాకుర్రి. ఎందుకంటే ఒక థంబ్‌నెయిల్‌లో గానీ, ఒక టైటిల్‌లో గానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెట్టలేము. కాబట్టి పక్కాగా ప్రతి వీడియోని చెక్ చేస్తా ఉండుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు లాస్ట్ డేట్ మనకు తెలంగాణ దోస్తుకు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి 7థ్ మే 2026 వరకు టైం అయితే ఇచ్చిరన్నట్టు. ఓకేనా. సో, తెలంగాణ దోస్ 2026 సంబంధించి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 7థ్ మే 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. అండ్ ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకు 8థ్ మే 2026 దాకా టైం అయితే ఉంది. అంటే ఈ రోజే లాస్ట్ డేట్ అయితే ఉంది వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి తెలంగాణ దోస్ 2026 సంబంధించి. మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం వెబ్ ఆప్షన్స్ అనేది ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా ఇయ్యండి. బ్రో మరి నేను ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోలేదు. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా. నేను వెబ్ ఆప్షన్‌లు ఇవ్వొచ్చా అంటే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన డేట్ అనేది ఎండ్ అయిపోయింది. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి అప్లికేషన్స్ అనేది చేసుకోవడానికి మనకు 7థ్ మే వరకు మాత్రమే టైం ఉండే. ఆ డేట్ అనేది ఎండ్ కావడం అయితే జరిగింది. కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకోలేరు. ఓకేనా. సో, ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు మీది. ఓకేనా. దాని తర్వాత పేమెంట్ అయిపోవచ్చు. మీ దగ్గర దోస్త్ ఐడీ, పాస్వర్డ్ ఉండొచ్చు. కానీ మీరొకవేళ ఓకేనా. సో, మీరొకవేళ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మాత్రమే మీకు వెబ్ ఆప్షన్‌లు అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఒకవేళ ట్రై చేయండి. అప్లికేషన్ ఫిల్ చేయలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అప్లికేషన్ ఫిల్ అయితే మంచిదే. ఓకేనా. అప్లికేషన్ ఫిల్ చేయనోళ్ళు ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. ఓకేనా. సో, అప్లికేషన్ ఫిల్ చేయడానికి ట్రై చేసిన తర్వాత ఒకవేళ అప్లికేషన్ ఫిల్ అయితే మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా. సో, ఆల్రెడీ నేను అప్లికేషన్‌ని ఫిల్ చేసిన బ్రో అనుకున్నోళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసేయండి సరిపోతది. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసేయండి. ఆల్రెడీ మీరు అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకుంటే. ఓకేనా. సో, ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. పోర్టల్ లోపల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఓకేనా. సో, మనం బై కాలేజ్ ఓకేనా. సో, బై కాలేజ్ మనం ఏం చేస్తున్నాం కదా అంటే ఆహ్, ఏదైతే కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటామో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కోర్స్ అనేది సెలెక్ట్ అయితలేదు. ఓకేనా. యూనివర్సిటీ సెలెక్ట్ అయితుంది. యూనివర్సిటీ టైప్ సెలెక్ట్ అయితుంది. అండ్ దాని తర్వాత మనకి ప్రైవేటా, గవర్నమెంటా అని అడుగుతుంది. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం అడుగుతుంది. అవన్నీ ఇచ్చిన తర్వాత లాస్ట్‌కి మనం గ్రూప్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఈ గ్రూప్స్ గాని అవేవి కూడా సెలెక్ట్ అనేది అయితలేవన్నట్టు కొన్ని సార్లు. ఓకేనా. సో, కొన్ని సార్లు మాత్రమే అయితలేవు. సో, నేను నిన్న ట్రై చేసిన. సో, నిన్న ఆఫ్టర్‌నూన్ టైం లోపల మనకేందంటే వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ కాలే. ఓకేనా. అండ్ నౌ వెబ్ ఆప్షన్‌లనేవి సేవ్ అయితున్నాయి. కాబట్టి ఏందంటే లేట్ చేయకుండా వెబ్ ఆప్షన్‌లు ఇవ్వడానికి ట్రై చేయరి. టెక్నికల్ ఇష్యూస్ అనేది వస్తే ఆ టెక్నికల్ ఇష్యూస్ వస్తే మన వెబ్ ఆప్షన్‌లు అనేది సేవ్ కావన్నట్టు. ఓకేనా. సో, ఈ వెబ్‌సైట్ ఉండుడే అంతంత మాత్రాన ఉంటదన్నట్టు. కాబట్టి ఏందంటే ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర వెబ్ ఆప్షన్స్ అనేది ఇయ్యిర్రి. ఓకేనా. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజే లాస్ట్ డేట్ 8థ్ మే రోజు మాత్రమే మనకు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చిరన్నట్టు. మరి ఎక్స్‌టెండ్ అయితదా అనంటే సో, ఎక్స్‌టెండ్ అనేది అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఎందుకైతది బ్రో ఎక్స్‌టెండ్ అనంటే నేను చెప్పిన కదా ఇందాక. సో, అన్ని డీటెయిల్స్ తీసుకుంటుంది. కానీ మనం కోర్స్‌ని వెబ్ ఆప్షన్‌కి యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం వెబ్ ఆప్షన్ అనేది తీసుకోవట్లేదు. కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూ ఓకేనా. సో, దానివల్ల మేబీ మనకు డేట్ అనేది ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, వెబ్ ఆప్షన్‌కి అండ్ దాంతో పాటుగా మనకు అప్లికేషన్‌కి ఎక్స్‌టెండ్ చేస్తారా అంటే చెప్పలేము. సో, ఎక్స్‌టెండ్ అయితదా కాదా అనేది కూడా చెప్పలేము. ఓకేనా. సో, ఎందుకంటే మనకు ఆల్రెడీ చాలా టైం అయితే ఇచ్చిర్రు వాళ్ళు. అప్రాక్సిమేట్‌గా ఒక 8 డేస్ ఆఫ్ టైం అయితే ఇచ్చిర్రు ఈజీగా. సో, ఈ టైం లోపల మనం మన వెబ్ ఆప్షన్ అనేది ఈజీగా పెట్టుకోవచ్చు.
సో వాళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు అనే అపోహలు మాత్రం ఉండకూరి. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే మాత్రం నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. కాబట్టి ఏం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరు అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి పెట్టుర్రి. అండ్ ఏ వీడియో వచ్చినా కూడా చెక్ చేయరు. చెక్ చేస్తే ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది. మనోళ్ళు ఏంటంటే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అంతే తప్ప ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తలేరు. మనకు వచ్చే వ్యూస్ ఏమో వేలల్లో ఉంటున్నాయి. ఆ వ్యూస్కు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని చెప్పి చూస్తే ఎంతమంది అంటే ఒక 1000 వ్యూస్ వస్తే ఆ 1000 వ్యూస్ లోపల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తే అందులోపల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక 40-50 మంది ఉంటున్నారు అంతే. 1000 వ్యూస్ ఎక్కడ, 40-50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఎక్కడ. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా మంచి కంటెంట్ చేయాలనిపిస్తుంది అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని డేట్ ఎక్స్టెండ్ అయితే మాత్రం నేను డెఫినెట్గా వీడియో చేస్తా. పక్కాగా అనల్జెసిక్ ట్యూటర్ నుండి మీకు ఒక వీడియో అయితే వస్తుంది ఒకవేళ డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే. ఓకేనా. సో ఇది మనకు ఏంటంటే డేట్ అయితే ఎక్స్టెండ్ కావడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీరు మైండ్లో పెట్టుకొని ఈ రోజే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయరి 8th May 2026 లోపు. ఓకేనా. సో మనకు 12 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 11:59 వరకు, నైట్ 11:59 PM వరకు మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. 11:59 PM వరకు. ఓకేనా. సో కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ట్రై చేయరి. ఏదైనా అప్డేట్ వస్తే నేను చెప్తా. అండ్ దాంతోపాటుగా అన్న నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్లు ఇచ్చిన, ఈరోజే లాస్ట్ డేట్ కదా, నేను వెబ్ ఆప్షన్లు ఇంకో కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నేను వెబ్ ఆప్షన్లు డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా. లేకపోతే నేను నా ప్రియారిటీ ఆర్డర్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే బీఏ పెట్టే కాడ బీకామ్ పెట్టడం, బీకామ్ పెట్టే కాడ బీఏ పెట్టడం, అట్లా నేను చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను వేరే ఒక కాలేజ్, యూనివర్సిటీ కాలేజ్ పెట్టబోయి గవర్నమెంట్ కాలేజ్ ఫస్ట్ పెట్టినా, ఆ గవర్నమెంట్ది తీసేసి యూనివర్సిటీ కాలేజ్ ఫస్ట్ పెట్టుకుంటా, యూనివర్సిటీ ఆటోనమస్ కాలేజ్ పెట్టుకుంటా అనుకున్న వాళ్ళు ప్రియారిటీ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఎస్ యూ కెన్ చేంజ్. ఓకేనా. మీరు వెబ్ ఆప్షన్లు యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మీ ప్రియారిటీని కూడా చేంజ్ చేసుకోవచ్చు బిఫోర్ ఎప్పుడు 8 May 2026. ఓకేనా. సో కాబట్టి ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర ఎడిట్ చేసుకోవడము, డిలీట్ చేసుకోవడము, యాడ్ చేసుకోవడం, వెబ్ ఆప్షన్లు ఇవ్వకపోతే ఇవ్వడం లాంటివి చెయ్యరు. ఓకేనా. సో అప్లికేషన్లు అయితే చేసుకోవడానికి మనకు నిన్ననే టైం అయిపోయింది. సో చూద్దాం ఒకవేళ ఏమైనా ఎక్స్టెన్షన్స్ అవుతాయా అని చెప్పి చూద్దాం. ఒకవేళ ఎక్స్టెన్షన్స్ అయితే మాత్రం పక్కాగా వీడియో చేసుకుందాం. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ గురించి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి అండ్ ఫాలో అవుతూ ఉండరు, రెగ్యులర్ వీడియోస్ చూడురి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.